వీటన్ న్యూస్ కి స్వాగతం. ఏబిసిడి వర్గీకరణ వద్దు ఐక్యమత్యం ముద్దు. గోకవరంలోని సోమవారం నాడు దళితుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఏబిసిడి వర్గీకరణ వద్దు ఐక్యమత్యమే ముద్దు అనే నినాదంతో నినాదాలు చేస్తూ దేవి చౌక్ నుండి అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏబిసిడి వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏబిసిడి వర్గీకరణ అమలు చేశారని, వెంటనే తొలగించకపోతే మా దళితుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఏదైతే మరి దళితుల ఐక్యతతో ఏబిసిడి అనే వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం 10 గంటలకి మరి అంబేద్కర్ విగ్రహం నుంచి మరో మా అంబేద్కర్ మహనీయుని యొక్క విగ్రహానికి పూలదండ వేసి అక్కడి నుంచి మరి శాంతియుతంగా మేమందరం కూడా కలిసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి మరి మా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో మరి అమలవుతున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని మరి ఏబిసిడి అనే దాన్ని వర్గీకరించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా పార్లమెంటుకి పంపిస్తూ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ మధ్యకాలంలో తీర్మానం చేయడం జరిగింది. ఏబిసిడి అనేది వర్గీకరించడం కోసం ఏదైతే ప్రాతిపదిక ఉందో అది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. దానిని ఏబిసిడి అని వర్గీకరించక్కర్లేదు. ఈ యొక్క కులంలో ఉన్నటువంటి దామాషా ప్రకారంగా ఏదైతే మరి జనాభా ఉందో ఆ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించండి అనే ఓ డిమాండ్ తోటి వెళ్తున్నటువంటి మేమందరం కూడా రిజర్వేషన్లో వ్యత్యాసాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని విచారణ చేయించి ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబడి ఉన్నటువంటి సామాజికానికి కానీ, ఆ వర్గానికి కానీ, లేకపోతే ఆ తరగతులకు కానీ పరిపూర్ణమైనటువంటి రిజర్వేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజ్యాంగం కలిపి గేమ్ ఆడుతున్నారు తప్ప అది ఆ గేమ్ ఎప్పుడు కూడా సక్సెస్ కానటువంటి గేమ్. నిరంతరంగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరో వర్గానికి అన్యాయం చేసే ఆలోచనతో ఈ ఏబిసిడి అనే వర్గీకరిస్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ కాబట్టి దాన్ని నిలుపుదేయమని మరి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ఆనాడు మహనీయులందరూ వేయడం జరిగింది. దీనికి మరి ఒక నాందిగా మాల మహానాడైన ఒక ఉద్యమాన్ని నిర్మించి మరి ఎవరైతే మాల మహానాడు యొక్క నాయకుడు ఎవరైనా పివి రావు గారు కూడా మరి సుప్రీంకోర్టు వరకు కూడా పోరాటం చేసి దీన్ని ఆపు చేయడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ వర్గీకరణ వద్దు మరి కలిసి ఉండడమే ముద్దు ఆ నినాదంతో ఈవేళ ఏదైతే గోకవరం మండలంలో అన్ని కులాల్లో ఉన్నటువంటి అంటే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి మరి మాల మహానాడుకు సంబంధించినటువంటి అన్ని కులాలు, అన్ని పార్టీలకు అతీతంగా ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ తహసీల్దార్ గారు మేము ఏదైతే ఆలోచించామో ఇది వద్దు అని చెప్పి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి పంపించండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ కూడా వారు ముందు పెట్టాం. అదేవిధంగా ఈవేళ చేసేదానికి మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా పర్మిషన్ లేకుండా ఏ విధమైన ర్యాలీలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు అంటే వారి యొక్క ఆదేశాన్ని కూడా మనం తూచా తప్పకుండా మరి ఆ యొక్క ఆదేశాన్ని మనం ఖచ్చితంగా అమలు చేస్తూ పాటిస్తూ మరి నినాదాలు ఇచ్చుకోకుండా శాంతిగా వచ్చి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా పోలీసు వారు కూడా మాకు సహకరించారు. ఏదైతే మీకు మన దగ్గర చేరినటువంటి మిత్రులందరూ కూడా మీ యొక్క నిర్ణయాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడతో ఆఫ్ చేయకుండా
ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఏదైతే మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారో ఏబిసిడిని వర్గీకరిస్తూ దానిని వెనక్కి తీసుకోవాలని, అలా కాకపోతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏబిసిడిని వర్గీకరించే మాలమహానాడు సంబంధించినటువంటి దళితులంతా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ ఈ వేళ చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు.